ఈ పవర్ఫుల్ మొబైల్ చైనాలో ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. ఇండియాకి వస్తుందా సార్? ఏమొచ్చుడో ఏమో, సార్ వాళ్ళకని చూస్తే వచ్చేది కనిపించట్లేదుగా. మేము ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఇక లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. మీరు ఇక్కడ అన్బాక్సింగ్ చూస్తూ ఉండండి, నేనైతే ఇక్కడ మొబైల్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్తూ ఉంటాను, టైం వేస్ట్ చేసుకోవద్దు కదా. ఈ మొబైల్ వచ్చేసి 30,300కి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. అవునండి, మీరు విన్నది నిజమే, కాకపోతే ఇది ఇండియాలో కాదండి, చైనాలో. అన్బాక్సింగ్ చూసేవారు కదా, ఇక మొబైల్ డిజైన్ చూసుకున్నట్లయితే చూడడానికి ఈ విధంగా ఉంది. చూడడానికి మీకు ఇది సింపుల్గా అనిపిస్తుండొచ్చు, కాకపోతే ఇది ఒక కలర్ డిస్ప్లే ఉంది, మంచి ప్రాసెసర్ ఉంది, డీసెంట్ కెమెరాస్ ఉన్నాయి. ఇలాంటి ప్రాసెసర్ తోటి ఈ ప్రైస్లో ఇప్పటివరకు ఇండియాలో ఒక్క మొబైల్ కూడా రాలేదండి. సో నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే హానర్ 90 GT మొబైల్ కనుక ఇండియాకి తీసుకొస్తే ఒక పెద్ద సక్సెస్ పొందిన వాళ్ళైతే అవుతారు హానర్ వాళ్ళు. 30,000 రూపాయల బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో ఇండియాకి కనుక వస్తే ఇదే ఫస్ట్ అవుతుంది, ఇదే ది బెస్ట్ మొబైల్ అవుతుంది. ఈ మొబైల్ కనుక ఇండియాకి వస్తే OnePlus Nord సిరీస్కి ఖచ్చితంగా మంచి పోటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. డైరెక్ట్గా ఈ మొబైల్కి OnePlus Nord 3కి పోటీ అనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ 2024లో మన మొబైల్స్ ప్రైజెస్ అనేవి తగ్గనున్నాయి. మొబైల్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం ఆగండి, మనం అప్పుడు తీసుకుందాం. మీరు 2024లో ఏ మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారో నాకు కమెంట్లో చెప్పండి. ఇక ఈ మొబైల్ వచ్చేసి పూర్తిగా ప్లాస్టిక్ ఫినిషింగ్తోనే వస్తుంది. ప్రైస్ తక్కువ పెట్టారన్న ఉద్దేశమో ఏంటో కానీ డిజైన్ అయితే చాలా సింపుల్గానే తీసుకొచ్చారు. ఒక పవర్ఫుల్ గేమింగ్ మొబైల్ కావాలనుకునే వాళ్ళైతే ఈ మొబైల్ చూస్ చేసుకోవచ్చు. iQOO Neo 7 కన్నా ఇదైతే బెటర్. ప్రైసింగ్ కూడా అదే 32,000 ఉంటే బాగుంటుంది. ఈ వీడియో వచ్చేసి చైనాదండి, ఈ మొబైల్ నా దగ్గర ఏం లేదు, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే చేస్తున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ముందు చాలా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తారని నేనైతే కోరుకుంటున్నాను. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇక ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ప్రాసెసర్ ఈ మొబైల్ మొత్తంలో ఇదే హైలైట్ అని చెప్పుకోవాలి. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే వాడారు. ఇది వచ్చేసి 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 3.2 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. LPDDR5X ర్యామ్ టెక్నాలజీతో వస్తుంది. UFS 3.1 మెమొరీ టెక్నాలజీతో వస్తుంది. ఇది వచ్చేసి Android 13తో వస్తుంది. మ్యాజిక్ UI 7.2తో వస్తుంది. 2+3 years అప్డేట్స్ అయితే ఇస్తారు. బేస్ వేరియంట్ 12GB 256GB అండి. ఇది వచ్చేసి చైనాది, ఇండియాది కాదు. ఇండియా వచ్చేప్పటికి 8GB 128GB మాత్రమే ఉంటుంది. Android 13 అన్నాను కదా, అవునండి, చైనాలో Android 13తో మాత్రమే లాంచ్ అయింది. ఎందుకు 13 ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. 2 మేజర్ అప్డేట్స్ ఇస్తారు కాబట్టి 14 వస్తుంది, 15 వస్తుంది అంతే. ఆల్రెడీ Android 14 రన్నింగ్లో ఉంది కాబట్టి ఈ మొబైల్లో Android 14 ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ 2 years అంటే 15, 16 అప్డేట్స్ అయితే వచ్చేవి కదా. వీళ్ళైతే తెలివిగా 13తోనే ఇస్తున్నారు. ఒక నెలలోనే 14 అప్డేట్ అయితే ఇస్తారు. వచ్చే సంవత్సరం Android 15 ఇచ్చేసి ఇక ఆపేస్తారు. మాత్రమే ఇస్తున్నారు. సరిగ్గా లెక్క పడితే మాత్రం 1 year మాత్రమే మేజర్ అప్డేట్ ఇస్తున్నట్టు. ప్రైస్ తక్కువ పెట్టారు కదా, చిన్న ట్రిక్ వాడి వీళ్ళైతే 1 year మాత్రమే అప్డేట్ అయితే ఇస్తున్నారు. మనల్ని అయితే స్కామ్ చేశారని చెప్పుకోవాలి. సర్లేండి, మంచి ఫ్యూచర్స్ ఇచ్చినప్పుడు కొన్ని వదులుకోవాలి, ఏం చేస్తాం. ఇక కెమెరా విషయానికి వస్తే 2 కెమెరాస్ అయితే ఇచ్చారు. 50+12MP 50MP మెయిన్ కెమెరా, సోనీ IMX 800 సెన్సార్ అయితే వాడారు. ఇది వచ్చేసి మనకి OISకి కూడా సపోర్ట్ చేస్తుంది. దీని ఉపయోగించి మనం 4K 60 fps వరకు వీడియో రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఇక సెకండరీ కెమెరా 12MP అల్ట్రా వైడ్ కెమెరా. 12MP కాబట్టి ఏ లైట్ కండిషన్లో అయినా మనకి మంచి ఫొటోసే తీయగలుగుతుంది. ఇక మెయిన్ కెమెరా విషయానికి వస్తే పర్లేదు, మంచి సెన్సారే వాడారు, మరీ తీసిపోయేదైతే కాదులేండి. ఒకవేళ ఈ మొబైల్ కనుక ఇండియాకి వస్తే సెన్సార్స్ ఇవే వాడతారా, మరి వేరే ఏమైనా వాడతారా అనేది తెలీదు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16MP అయితే ఇచ్చారు. హానర్ వాళ్ళ ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. హానర్ అనేది ఒకప్పుడు హువావే వాళ్ళ మొబైలే కదా, సో మీకు కావాల్సినన్ని ఫిల్టర్స్ ఉంటాయి, అలాగే బ్యూటీ మోడ్స్ కూడా ఉంటాయి. ఫ్రంట్ కెమెరాలో మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లమ్ డిస్ప్లేతో స్టార్ట్ చేస్తే 6.7 inches AMOLED డిస్ప్లే. ఇది వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేటింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. 1 billion కలర్స్ సపోర్ట్ కూడా చేస్తుంది. HDR10+ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అలాగే 1.5K రిజల్యూషన్తో వస్తుంది. 2600 nits బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది. IP54 వాటర్ రేటింగ్తో కూడా వస్తుంది. హానర్ వాళ్ళ డిస్ప్లేస్ అయితే చాలా బాగుంటాయి.
ఐకి సంబంధించిన ప్రొడక్షన్తో అయితే వీళ్ళ ప్రతి డిస్ప్లే కూడా ఉంటుంది. యాంటీ ఫ్లిక్కర్ టెక్నాలజీ కూడా ఉంటుంది, అంటే బొమ్మ అనేది షేక్ అవ్వదండి. డిస్ప్లే పరంగా అయితే ఫ్లాట్ డిస్ప్లేని ఇచ్చారు, బడ్జెట్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవడానికి. డిస్ప్లే పరంగా నాకైతే ఎలాంటి రిమార్క్స్ కనిపించట్లేదు, క్వాలిటీ కూడా బాగుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఉండవు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకి 25 minutesలోనే బ్యాటరీ అయితే ఫుల్ చేసేస్తుంది. ఈ మధ్య ఆండ్రాయిడ్ ఫోన్లు అన్నీ కూడా శాంసంగ్ మినహా అండి అన్నీ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతోనే వస్తున్నాయండి, అది కూడా శాంసంగ్ బ్రాండ్ కన్నా తక్కువ ప్రైస్లోనే. ఇక ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 12GB 256GB వచ్చేసి 30,300కి వస్తుంది. అలాగే హయ్యర్ వేరియంట్ వచ్చేసి 24GB 1TB వచ్చేసి 43,100 రూపీస్కి అయితే వస్తుంది. మొబైల్కి 24GB అనేది అవసరం ఉండదు, మనకి 12GB ర్యామ్లోనే అడిషనల్గా ఇంకొక 12GB ర్యామ్ అయితే ఇస్తారు. మనకు కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చండి, అదే మనకి 24GB అవుతుంది. ఇప్పుడు 24GB అనుకోండి, దానికి మరో 12GB యాడ్ చేసుకోమనుకో 36GB అవుతుంది. అంత జీబీ ర్యామ్ పెట్టుకొని ఫోన్లో మనం ఏం చేసేది ఉందండి. ఫోన్ ఒకవేళ హీట్ అయిందనుకోండి 30GB కాదు 100GB ఉన్నా కూడా ఫోన్ అయితే ల్యాగ్ తప్పకుండా అవుతుంది. ఇంత జీబీ ర్యామ్ ఉంది కదా, పబ్జి మాత్రం ఇంత ల్యాగ్ లేకుండా వస్తుందని మాత్రం అనుకోవద్దే. మొబైల్ వన్స్ 40 degrees రేంజ్లో హీట్ అయిందంటే ఖచ్చితంగా ల్యాగ్ అవుతుంది. ఇక ఈ మొబైల్ ఇండియాకి వస్తే మీరు తీసుకుంటారా, నాకు కమెంట్లో చెప్పేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కదా తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు.